అప్డేట్స్ చూద్దాం. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో ఎన్టీఆర్ నగర్ కు చెందిన కౌన్సిలర్ చాంద్ పాషాపై దుండగులు దాడి చేశారు. తీవ్ర గాయాల పాలైన చాంద్ పాషాను స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చాంద్ పాషా బైక్ పై ఇంటికి వెళ్తున్న సమయంలో కొంతమంది వ్యక్తులు అడ్డగించి దుర్భాషలాడి దాడి చేశారని పోలీసులు ఫిర్యాదు చేశారు. ఇక తమకు రక్షణ కల్పించారంటూ చాంద్ పాషా కుటుంబ సభ్యులకు కోరడం జరిగింది. చాంద్ పాషా 8వ వార్డు కౌన్సిలర్ గా ఉన్నట్లు సమాచారం. అడ్డం పెట్టి గొడవ చేయడం అంటే దాన్ని ఏమంటారు అన్న? యాక్సిడెంట్ ఎన్టీఆర్ నగర్ కు చెందిన కౌన్సిలర్ చాంద్ పాషాపై దుండగులు దాడి చేశారు. తీవ్ర గాయాల పాలైన చాంద్ పాషాను స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చాంద్ పాషా బైక్ పై ఇంటికి వెళుతున్న సమయంలో కొంతమంది వ్యక్తులు అడ్డగించి దుర్భాషలాడి దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తమకు రక్షణ కల్పించాలని చాంద్ పాషా కుటుంబ సభ్యులు కోరుతున్నారు. చాంద్ పాషా 8వ వార్డు కౌన్సిలర్ గా ఉన్నట్లు సమాచారం. నా పేరు షేక్ చాంద్ పాషా, ఎన్టీఆర్ నగర్ 8వ వార్డు కౌన్సిలర్ని. రాత్రి నా మెకానిక్ షాప్ బంద్ చేసుకొని 8:30 అప్పుడు ఇంటికి వస్తుంటే 8:45 హెచ్పి పెట్రోల్ బంక్ ముందు నలుగురు కుర్రోళ్ళు బళ్ళు మీద వచ్చి నా బండి ముందు కరెక్ట్గా కటింగ్ కొట్టి కావాలని నాతో గొడవ పెట్టుకొని అప్పటికప్పుడు అందరినీ ఫోన్ చేసి ఒక 10 మంది వచ్చి నా మీద దాడి చేశారు. 10 మంది కలిసి దాడి చేశారు. అసలు ఎందుకు చేశారు అనేది నాకు తెలియదు. నేను ఎవరి మీద నాకు ఎటువంటి విరోధాలు కానీ అవి ఏమీ లేవు. నా పని ఏదో నేను చేసుకుంటా. ఎన్టీఆర్ కాలనీలో వార్డులో మంచి చెడ్డలు చూసుకుంటా. నా మెకానిక్ పని నేను చేసుకుంటూ నా జీవనం గడుపుతున్నా. నా పేరు మదీనా పాషా అండి. ఎన్టీఆర్ కాలనీ వస్తున్నాను. రాత్రి సంఘటన జరిగిందండి. కౌన్సిలర్ చాంద్ పాషా మీద గుర్తు తెలియని ఒక 10 మంది కలిసి ఆయన మీద దాడి చేశారండి. ఈ దాడి ఎందుకు జరిగింది ఏంటనేది కూడా మాకు అర్థం కావట్లేదండి. మేము ఇన్ని సంవత్సరాల నుంచి మన రాజకీయం చేసి ఇంత ఇది చేసింది కానండి, ఎప్పుడు కూడా మేము ఎవరిని కూడా ఇది చేయలేదు. అందరితో మంచిగానే ఉన్నాం. మా కౌన్సిలర్ గారు కూడా చాంద్ పాషా కూడా అందరికీ మంచిగా చేసిండు. ఎవరిని ఏ హాని చేయలేదు. మరి ఇది ఎందుకు చేశారనేది కూడా తెలియట్లేదు. అయితే ఎన్టీఆర్ కాలనీలో ఈ మధ్యకాలంలో చాలామంది ఈ గంజాయికి ఈ తాగుడికి బానిసయ్యి అర్ధరాత్రి వరకు రోడ్ల మీద బాగా విచ్చలవిడిగా తిరుగుకుంటూ చాలా చికాకు చేస్తున్నారు. దీనివల్ల పోలీసు వాళ్ళు కూడా కఠిన చర్య తీసుకొని కొద్దిగా పెట్రోలింగ్ చేసి ఈ దాడి జరిగిన వాళ్ళని కఠినంగా శిక్షించాలని పోలీసు వారిని కోరుచున్నాం. 8వ వార్డు కౌన్సిలర్ చాంద్ పాషా గారి భార్యనండి. ఎప్పుడు ఎలాంటి గొడవలు లేవు. మా వారు ఎవరు వెళ్ళినా సరే ప్రతి వాళ్ళకి సహాయం చేస్తారు. ఏ రాత్రి అయినా సరే ఎప్పుడైనా సరే ఎవరు వచ్చినా సహాయం చేస్తూనే ఉంటారు. ఇలాంటి సంఘటన జరగడం వల్ల మాకు చాలా భయం వేస్తుందండి. చాలా భయంగా ఉంది. మా పిల్లలు ఉన్నారు, ఇంకా కాలేజీకి వెళ్తుంటారు. వాళ్ళు ఎప్పుడు ఎట్లా రియాక్ట్ చేస్తారని భయం వేస్తుందండి. 8:30కే ఇట్లా జరిగిందంటే ఇంకా భవిష్యత్తులో ఎట్లుంటుంది అనేది మాకు చాలా ఆందోళనగా ఉందండి. అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, చెప్పండి. కౌన్సిలర్ చాంద్ పాషాపై దాడి జరిగినట్లుగా అయితే తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి పూర్తి? బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి, చాలా మంచివాడని పేరుంది. ఎటువంటి గొడవలకు కూడా తన పోడు. కాకపోతే రాత్రి తన యొక్క కార్యక్రమం ముగించుకుని వస్తున్నటువంటి పరిణామ క్రమంలో ఈ కొంతమంది దుండగులు అతన్ని అటకాయించి అతని మీద దాడి చేశారు. అయితే వాస్తవం గతంలో ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి తను అనుకూలంగా చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సానుభూతి పరులే ఈ దాడి చేశారని చెప్పి చాంద్ పాషాకు సంబంధించినటువంటి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్. మాట్లాడినా మాట్లాడాలా